మదర్ థెరిస్సా ప్రార్థనలు మార్మోగిన ఆ పవిత్ర స్థలం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల కేంద్రంగా మారింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తన భారత పర్యటనలో భాగంగా మొదటగా పార్లమెంటుకు గానీ రాజ్భవన్కు గానీ వెళ్లకుండా నేరుగా మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రధాన కేంద్రానికి వెళ్లడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అనాథలకు ఆశ్రయం, పేదలకు ఆహారం మరియు చనిపోతున్న వారికి చివరి ప్రేమను అందించే ఆ పవిత్ర నిలయంలో ఆయన పర్యటన కేవలం ఒక మర్యాదపూర్వక సందర్శన మాత్రమేనా, లేక భారత ప్రభుత్వానికి పంపిన ఒక మౌన హెచ్చరిక అన్న చర్చలు ఊపందుకుంటున్నాయి. It was a joy for us to welcome him. He wanted blessings at Mother's tomb. It was just a family get-together kind of, no? ఈ పరిణామాల వెనుక 2021 క్రిస్మస్ రోజున జరిగిన సంఘటనల ప్రభావం బలంగా కనిపిస్తోంది. ఆ సమయంలో భారత ప్రభుత్వం మిషనరీస్ ఆఫ్ చారిటీ యొక్క FCRA లైసెన్స్ను రీన్యూ చేయకపోవడంతో విదేశీ నిధులు నిలిచిపోయాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న వందలాది ఆశ్రమాలు మరియు సేవా కేంద్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో కొద్ది రోజులకే ప్రభుత్వం మళ్లీ లైసెన్స్ పునరుద్ధరించినప్పటికీ ఆ వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ సభ్యుడు క్రిస్ స్మిత్ చేస్తున్న హెచ్చరికలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. కొత్తగా అమల్లోకి రానున్న FCRA సవరణల వల్ల లైసెన్స్ ప్రక్రియలో స్వల్ప ఆలస్యం జరిగినప్పటికీ పాఠశాలలు, ఆసుపత్రులు మరియు అనాథాశ్రమాల వంటి NGOల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక చట్టానికి సంబంధించిన కథ మాత్రమే కాదు, ఇది దేశంలో మత స్వేచ్ఛపై నెలకొన్న ప్రశ్న. క్రైస్తవ సేవా సంస్థలు భయంతో పనిచేస్తున్నాయా, లేదా సేవ చేసే సంస్థలు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నాయా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తోంది. మదర్ థెరిస్సా ప్రారంభించిన ఆ సేవా ఉద్యమం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య చర్చల మధ్య నిలిచిపోయింది. ఇది కోల్కతా కథ మాత్రమే కాదు, భారత్లో క్రైస్తవ సంస్థల భవిష్యత్తుపై అలుముకున్న ఒక పెద్ద ప్రశ్న.